ఏపీ డిఎస్సి 2025కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అండి. మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు. అయితే ఎగ్జామ్ మనకి జూన్ 6 నుంచి జూన్ 30 అండి. 1 మంత్‌లోనే మ్యాక్సిమం కంప్లీట్ చేసేస్తున్నారు. ఇది న్యూ అప్డేట్ అండి. ఎగ్జామ్స్ అనేది ఆల్రెడీ ఓల్డ్‌గా చూసుకుంటే జూన్ 6 నుంచి జూలై 6 వరకు కూడా ఎగ్జామ్స్ ఉంటాయని ఓల్డ్ దానిలో మనకి డిస్కస్ చేయడం జరిగింది. కానీ కొన్ని సెంట్రల్ ఎగ్జామ్స్ అనేవి మనకి జూలైలో ఉండడం బట్టి నిన్న జూన్‌లోనే ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేయడం జరిగింది. మెయిన్ రీజన్ అండి ఈ కుదించడానికి. అయితే మనం చూసుకున్నట్టయితే జూన్ 6 నుంచి జూన్ 30 లోపల మనకి ఎగ్జామ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఏపీ డిఎస్సికి సంబంధించినవి. ఓకే. అయితే చాలామందికి హాల్ టికెట్స్ అనేవి రావట్లేదండి. దానికి రీజన్ కూడా చెప్పడం జరిగింది. ఎవరికైతే అవకాశం లేదో హాల్ టికెట్స్ రాలేదో వాళ్ళకి రాలేదనడానికి మెయిన్ రీజన్ చూసుకుంటే మొదటగా వాళ్ళు ఎవరైనా ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇచ్చిన వారికి ఎస్ఏ పోస్టులకు వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఏంటికి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఫస్ట్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళది నాట్ ఎలిజిబుల్ అండి. వాళ్ళకైతే హాల్ టికెట్స్ అనేవి జారీ కాలేదు. గుర్తుపెట్టేసుకోండి. ఎవరైతే ఎస్సీకి ఫస్ట్ లాంగ్వేజ్గా సెలెక్ట్ చేసుకున్నారో ఇంగ్లీషు వాళ్ళకి ఎస్ఏ పోస్టులకి ఎలిజిబుల్ లేదు కాబట్టి అటువంటి వాళ్ళకి హాల్ టికెట్స్ అనేది ఇవ్వలేదు. సెకండ్ రీజన్ చూసుకుంటే కొంతమంది టీజీటీకి అలాగే పీజీటీకి అలాగే ప్రిన్సిపల్తో పాటు ఎస్ఏ పోస్టులు కూడా అప్లై చేశారండి. దేనికి టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ప్రిన్సిపల్ ఎగ్జామ్స్తో పాటు ఎస్ఏ పోస్టులు కొందరు అప్లై చేసేసారండి. అలాంటి వారికి కూడాను ఎస్ఏకి సంబంధించిన ఎగ్జామ్ హాల్ టికెట్స్ అనేవి జారీ కాలేదు. మెయిన్గా చూసుకుంటే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన హాల్ టికెట్స్ అనేది కొంతమందికి రాలేదంటున్నారు కదా, వాళ్ళకి రీజన్ ఈ రెండు రీజన్సే మెయిన్గా కనిపిస్తున్నాయి. అటువంటి వారికి అయితే హాల్ టికెట్స్ అనేది జారీ చేయలేదు. ఓకే. అయితే ఇంకొంతమందికి అభ్యర్థులు మొదట దరఖాస్తు సమర్పించారు కదండి. ఎవరైతే ఫస్ట్ ఒక అప్లికేషన్ సబ్మిట్ చేశారో ఆ తర్వాత ఏం చేశారంటే చాలామంది ఎడిట్ చేయడానికి ప్రయత్నించారండి. ఎడిట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అది ఏం చేశారంటే వాళ్ళు పూర్తి కాకుండానే లేకపోతే ఎడిటింగ్ చేసిన తర్వాత సబ్మిట్ చేయకుండానే ఎవరైతే కొందరు దరఖాస్తును పరిగణలోకి తీసుకోలేదు. ఎడిట్ చేయడానికి ప్రయత్నించి అది పూర్తిగా వదిలేయడంతో మొదట దరఖాస్తుని పరిగణలోకి తీసుకున్నారండి. ఓకే. కాబట్టి ఇది కూడా మీరు గమనించండి. దీని ప్రకారం మాత్రమే హాల్ టికెట్స్ అనేవి జారీ చేశారు. అంటే కొంతమంది ఏంటంటే వాళ్ళు దరఖాస్తుని ఎడిట్ చేశారండి. ఎడిట్ చేసిన తర్వాత అది కంప్లీట్ అవ్వకముందే వదిలేశారు అక్కడికది. అలా ఎవరైతే వదిలేశారో వాళ్ళకి ఫస్ట్ అయితే ఏదైతే మీరు సబ్మిట్ చేశారో అప్లికేషన్ దాన్ని మాత్రమే కన్సిడర్ చేశారు. వాళ్ళకి మాత్రమే హాల్ టికెట్స్ అనేవి జారీ చేయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది ఎడిటింగ్ చేసిన తర్వాత సబ్మిట్ చేసామనుకుంటున్నారండి. జస్ట్ నార్మల్గా మీరు ఎడిటింగ్ చేసేసి వదిలేశారండి. వదిలేసిన తర్వాత ఎవరైతే ఫస్ట్ అప్లికేషన్ ఉందో వాళ్ళకి మాత్రమే హాల్ టికెట్స్ ఇచ్చారు. ఎడిటింగ్ చేసిన తర్వాత మీరు పోస్ట్ మార్చారు కదా, ఎందుకు మాకు రాలేదనేసి దయచేసి మీరు అడగొద్దని ముందరే ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. ఓకే. నెక్స్ట్ పోస్టుల వారీగా దరఖాస్తులు చేసుకున్న వారు చూసుకుంటే పోస్టులు ఎస్జిటి పోస్టు చూసుకున్నట్లయితే దరఖాస్తులు 1,65,187 వరకు వెళ్ళాయి. అలాగే పిఏటికి 26,335, అలాగే ఎస్ఏకి 2,10,10 వరకు వెళ్ళింది. హైయెస్ట్ అనేది స్కూల్ అసిస్టెంట్లకి వెళ్ళాయి. అలాగే టీజీటీకి 1,27,915, అలాగే పీజీటీకి 43,483, అలాగే ప్రిన్సిపల్ పోస్టులకి 4,745. టోటల్గా అప్లికేషన్స్ ఎన్ని వెళ్ళాయి? 5,77,675. ఇవి టోటల్గా మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి? 16,347 పోస్టులకి 5,57,675 మంది అప్లై చేశారండి. ఎందుకంటే ఇలా చాలామంది ఒకటి కంటే ఎక్కువ పోస్టులకి అప్లై చేశారు కాబట్టి ఈ నెంబర్ అనేది రైజ్ అవ్వడం జరిగింది. ఓకే. నెక్స్ట్ స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగిందండి. వీళ్ళకి ఎగ్జామ్ అనేది ఉండదు. వీళ్ళకి ఏ రకంగా సెలెక్ట్ చేస్తారంటే వారు సాధించిన పథకాల ఆధారంగా, అంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని అలాగే వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ మీద ఉన్న గుడ్ ఇంప్రెషన్ బట్టి ఈ యొక్క పోస్టులు అనేవి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. వాళ్ళ యొక్క ప్రతిభ ఆధారంగా మాత్రమే ఈ యొక్క పోస్టులు అనేది ఫిల్ చేస్తారు. అయితే ఎగ్జామ్ సెంటర్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లోన, తెలంగాణలోన,
తమిళనాడులోనా, కర్ణాటకలోనా, ఒడిశాలోనా టోటల్‌గా మనకి 5 మనకి స్టేట్‌ల్లో ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. 150 సెంటర్లు అనేది దీని గురించి నియమించడం జరిగిందండి. ఎందుకు ఈ టీజీ గట్రా అనేది బోర్డర్‌లో ఉన్న ప్లేసెస్‌లో మాత్రమే మీకు ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారు. కానీ అందరూ ఏపీలో అప్లై చేసినందుకు మీ డిస్ట్రిక్ట్‌కి దగ్గరలోగా ఉన్న వాళ్ళకైతే చాలా మందికి పడలేదండి. చాలా దూరం ప్లేస్‌లో పడ్డాయి. నెక్స్ట్ మనకి వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ వాట్సాప్ నెంబర్ నుంచి కూడా మనము హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఓకే. మనకి ఆల్రెడీ గవర్నమెంట్ చేసిన షెడ్యూల్ ప్రకారం అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఇవ్వలేదండి. ఫస్ట్ మనకి టీజీటీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారండి. సీబీటీ ఎగ్జామ్స్ మాత్రమే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్సే. కొంతమంది ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయడంతో ఈ తేదీలని చేంజ్ చేయడం జరిగిందనేసి గవర్నమెంట్ నుంచి అఫీషియల్‌గా చెప్పడం జరిగిందండి. అంటే కొంతమంది ఎక్కువ పోస్టులకి అప్లై చేశారు కదా! దానివల్ల ఎగ్జామ్స్ విషయంలో చేంజెస్ వచ్చాయి షెడ్యూల్‌లో. ఫస్ట్ టీజీటీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అలాగే ఎస్ఏ ఎగ్జామ్ అనేది జూన్ 8 నుంచి జూన్ 10 తేదీ వరకు అయితే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేశారు. నెక్స్ట్ జూన్ 10 తర్వాత మనకి ఎప్పుడు 12, 13, 16, 17, 19, 30 ఈ తేదీల్లో కండక్ట్ చేశారండి ఎస్ఏకి. ఎస్జిటి విషయానికి వస్తే జూన్ 13 ఈవినింగ్ కండక్ట్ చేశారు. నెక్స్ట్ అలాగే 17, 18, 19, 20, 21 మార్నింగ్ సెక్షన్లో కండక్ట్ చేయడం జరిగింది. పీజీటీ విషయానికి వస్తే జూన్ 8, 14, 18, 19, 20, 23, 25, 28 కండక్ట్ చేశారు. అలాగే టీజీటీకి జూన్ 6, 11, 12, 25, 26, 27 తేదీలో చేశారండి. ఆంగ్ల నైపుణ్య పరీక్ష కదా, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది కదా. ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది వెరీ మోస్ట్ ఏంటంటే జూన్ 23, 24 తేదీల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. చాలామందికి హాల్ టికెట్స్లో ఈ యొక్క ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని కనిపించట్లేదండి. ఇప్పుడు ఫ్రెష్గా మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసేసుకోండి. కంపల్సరీగా ఇది హాల్ టికెట్ పైన మెన్షన్ చేస్తున్నారండి. ఇది గమనించండి. ఓకే. మనకి ఎగ్జామ్స్ అనేది ఎవ్రీడే ప్రతిరోజు కూడాను 2 షిఫ్ట్లో ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తానండి. మ్యాక్సిమం మార్నింగ్ 9:30 నుంచి మార్నింగ్ సెక్షన్ అండి. ఇది 12 గంటల వరకు అయితే అవుతున్నాయి. అలాగే ఈవినింగ్ సెక్షన్ విషయానికి వస్తే 2 నుంచి మ్యాక్సిమం అయితే 4:30 వరకు జరుగుతున్నాయి. కానీ ఈ టైమింగ్స్ కూడా కొద్దిగా చేంజ్ అవుతున్నాయి. అన్నింటికి కూడా ఇదే కాదండి. మ్యాక్సిమం ఏదైనా మార్నింగ్ 9:30 నుంచి 12 వరకు, ఈవినింగ్ కొన్ని సందర్భాల్లో 2:30 నుంచి 5 వరకు కూడా కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఎగ్జామ్స్ బట్టి కొన్ని చేంజెస్ అవుతున్నాయి, గమనించండి. కానీ దేనికి ఏదైనా రోజుకి 2 షిఫ్ట్లో ఎగ్జామ్స్ అనేది జరుగుతుంది. మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్. రోజుకైతే మ్యాక్సిమం 40,000 మందిని ఎగ్జామ్స్ రాసేటట్టుగా వెసులుబాటు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే. నెక్స్ట్ మనకి ఆల్రెడీ రిజల్ట్ డేట్ కూడాను మెన్షన్ చేసేసారండి. మనకి రిజల్ట్ అనేది ఆగస్టు 2 వారంలో మనకి రిజల్ట్స్ అయితే ఇస్తున్నారు. ఇది కూడా గమనించండి. ఎందుకంటే కొత్త రిక్రూట్మెంట్ వేగంగా స్కూల్స్ ఓపెన్ అయిపోతాయి కాబట్టి వేగంగానే రిక్రూట్మెంట్ అనేది జరిగిపోతుంది. ఓకే. థ్యాంక్ యూ.